కూడా ఫెలోషిప్ అంతా కూడా ఎక్కువ ప్రార్థనలో గడపండి, భాషల్లో ఎక్కువ మాట్లాడండి. మీరు ఎక్కడున్నా ఏమున్నా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవునితో కనెక్టెడ్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. మనం స్పిరిట్లో అలర్ట్గా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడో అది చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకు ఒక ప్యాషన్ దేవునికి కావాల్సింది ఏంటంటే ఎంతమంది ఉన్నారు, ఎంత పెద్ద పెద్ద కౌంట్స్ కాదు దేవుడికి కావాల్సింది. మనం ఎంత ఆశతో మనము దేవుని కోసం నిలబడుకుంటున్నాం, అది కావాలి. ఆమేన్. కాబట్టి ఎక్కువ ప్రార్థన చేయండి, వాక్యంతో ఎక్కువ గడపండి, వాక్యాన్ని చదవండి బాగా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వాక్యంలోనికి వెళ్దామా? ఎస్. కళ్ళు మూసుకొని ఒక చేయి దేవుని వైపు చూపిస్తూ నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, యేసయ్య నామమున నేను మీ సన్నిధికి మీ మాటలు వినటానికి నేను వచ్చి ఉంటున్నాను. మీరు నాతో మాట్లాడండి. నా జీవితానికి కావాల్సినటువంటి మీ మంచి మాటలను నాకు అనుగ్రహించండి. నా మనోనేత్రాలను మీరు తెరవండి. వాక్యంలోని సత్యాలను నేను గ్రహించటానికి నాకు కృపను చూపించమని నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడానికి సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వారంలో ఒక ఫోన్ వచ్చింది. అంటే వచ్చిన ఫోన్స్లో ఒకటి ఇంపార్టెంట్గా, బ్రదర్ మీరు చెప్తున్న మాటలు, మీరు చెప్తున్న వాక్యము చాలా డిఫరెంట్గా ఉంది, అందరిలాగా లేదు బ్రదర్. కరెక్టే బ్రదర్. ఎందుకంటే నేను మీకు చెప్పే మాటలు మీరు ఎలా పాపంలో పడ్డారు, లేకపోతే మీరు ఎంత పాపులు, లేకపోతే పాపిష్టి బ్రతుకులా ఏదా అది చెప్పడానికి నేను లేను. ఆమేన్. నేను దేనికి ఉన్నాను అంటే మీరు ఎన్ని పాపాలు ఉన్నప్పటికీ, మీకు ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు అను ఒక వ్యక్తి ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడగలరు అనేది చెప్పడానికి ఉన్నాను. ఆమేన్. ఆమేన్. డు యు నో ది డిఫరెన్స్? లోకంలో దే ఆర్ లుకింగ్ ఫర్ సంబడి హూ విల్ స్కోల్డ్ దెమ్. గద్దించి చెప్పడము, ఖండించి చెప్పడము, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎవరిని ఖండించడానికి రాలే. ఆయన వచ్చిండా? యేసు ప్రభు వచ్చింది జీవమేయటానికి. ఆమేన్. అత్యధికంగా, అద్భుతంగా, అంటే అబండెంట్గా ఆయన తన జీవాన్ని మనకి ఇవ్వటానికి వచ్చింటున్నాడు. అయితే ఆయన ఏం చేసిండంటే మనము ఖండింపబడాల్సిన మనల్ని, మన జీవితం ఖండింపబడాల్సింది, శిక్షావిధి కింద ఉండాల్సిన మన జీవితాలలోని ఆ శిక్షావిధినంతటిని ఆయన తన మీద వేసుకొని మనం జీవితంలో ఇంకెన్నడూ కూడా శిక్షావిధిని అనుభవింపకుండా ఉండుటకు ఆయన ఒక మార్గం ఏర్పాటు చేసిండు. Hallelujah. He took it so that we need not take it. Condemnation ఆయన తీసుకున్నాడు, మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. శిక్ష ఆయన భరించిండు, మనం ఇంకా భరించాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు మన కోసం చనిపోయిండా సిలువ మీద? చనిపోయిండా? యేసు ప్రభు తన రక్తాన్ని మన పాపాల కోసము, మన పాప క్షమాపణ కోసం చిందించిండా? అయితే కొందరు బిలీవర్స్ అని చెప్పుకుంటూ, నేను యేసు ప్రభుని అంగీకరించినామని చెప్పుకునే వాళ్ళు ఇంకా మాకు శిక్షా విధి ఉంది, శిక్షలో ఉన్నాము అని ఆలోచిస్తుంటారు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు యొక్క సిలువ మన జీవితాల్లో ఒక గొప్ప కార్యం చేస్తుంది. అది మనం గమనించాలి. సిలువ ముందు జీవితాలు వేరు, సిలువ తరువాత మన జీవితాలు వేరనేది మనం గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రతి బిలీవర్ కోసం, తనను అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి కోసము యేసుక్రీస్తు చేసిన పని ఏంటంటే ఆయన మనల్ని విమోచించుండు. దేని నుంచి విమోచించుండు? శాపం నుంచి విమోచించుండు. మనం గమనించాలా. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో బ్లెస్సింగ్స్ ఉన్నాయి, కర్సెస్ ఉన్నాయి. బ్లెస్సింగ్స్ కొన్నే ఉంటాయి, శాపాలు చాలా ఉంటాయి. బ్లెస్సింగ్స్ దేని మీద బేస్ చేసి అక్కడ రాయబడ్డాయంటే మీరు నా మాటలు చక్కగా విని నేను చెప్పినదంతా మీరు చేసిన యెడల ఈ ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి. దట్స్ వాట్ హీ సేస్. అర్థమవుతుందా? అంటే నేను ఏదైతే మీకు ఆజ్ఞలు ఇచ్చానో వాటన్నిటినీ పాటిస్తే మీకు ఆశీర్వాదం ఉంటుంది. ఒకవేళ ఆ ఆజ్ఞలను మీరు పాటించకపోతే మీకు శాపాలు ఉంటాయి. ఇది దేవుడు చెప్పిన మాట. ఎక్కడ?
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేసిండు? ఆ ఆజ్ఞలు, ఆ శాపాలు అన్నీ లేకుండా మనలందరినీ విమోచించుండు. ఆ శాపం అనేది లేకుండా విమోచించుండు. చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చాలు, ఇక్కడ ఆగుదాం ఒక మాట. యేసుక్రీస్తు ఇక్కడ అబ్రహాము పొందిన ఆశీర్వాదము అని చెప్తున్నాడు. అబ్రహాము పొందిన ఆశీర్వాదానికి ద్వితీయోపదేశకాండం 28లో రాయబడిన ఆశీర్వాదాలకు డిఫరెన్స్ ఉందా? డెఫినెట్గా డిఫరెన్స్ ఉంది. ద్వితీయోపదేశకాండం 28లో రాయబడిన ఆశీర్వాదాలు, శాపాలు అన్నీ కూడా నీవు చేసే పనిని బట్టి అది ఇవ్వబడుతుంది. అర్థమైందా? నువ్వు చక్కగా ఉన్నావా, అప్పుడు నీకు ఆశీర్వాదం. నువ్వు చక్కగా లేవా, నీకు శాపం. విపరీతమైన శాపాలు మీరు గమనించండి, చాలా ఘోరం ఉంటాయి. అయితే అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదం ఏంటి? అన్కండిషనల్. ఆయన కండిషనే లేదు. అబ్రహాం అబద్ధమాడిన ఆశీర్వాదమే. అబద్ధమాడిండు ప్రభు అని అబీమెలెకు అంటాడు. ఆయన అబద్ధమాడిండు భార్య అని చెప్పి, అయినా కూడా నువ్వు మూసుకొని నేను చెప్పింది చేయటాడు దేవుడు అంతే. అంటే నేను ఎందుకు అంటున్నానంటే రీజన్ ఉండదు. అన్మెరిటెడ్ ఫేవర్ అంటే నీ వైపు తప్పు ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ఫేవర్ చేస్తుంటాడు. అది అబ్రహాం యొక్క ఆశీర్వాదం. అర్థమవుతుందా? అంటే అంతవరకు యేసుక్రీస్తు సిలువకు వెళ్ళక ముందు వరకు ఇశ్రాయేలీయులకు అందరికీ కూడా ఏముండిందంటే ఆ 10 ఆజ్ఞలు పాటిస్తే వాళ్ళు ఆశీర్వదింపబడతారు, దాన్ని పాటించకపోతే శపించబడతారు. కానీ యేసు ప్రభు ఏం చేసిండు? ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, అన్యజనులైన మనకు కూడా. గమనించండి, అక్కడ పదం ఉంది, అన్యజనులైనకు మనకు కూడా ఆ యొక్క అబ్రహాము యొక్క ఆశీర్వాదం కలుగునట్లు. అర్థమైందా? అంటే అబ్రహాముకు కండిషనే లేకుండా ఆశీర్వదించేసిండు. అదే ఆశీర్వాదము నీ మీద, నా మీద, ఇశ్రాయేలీలతో పాటు మనకు కూడా వచ్చే విధంగా యేసుక్రీస్తు మన కోసము శిలువ మీద శాపమైండు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు కదా! న్యాయంగా మన మీద రావాల్సిన శాపాన్నంతటిని ఆయన తీసేసుకున్నాడు ఆయన మీద. ఈరోజు నువ్వు శాపం అనేదే లేదు నీ జీవితంలో. నువ్వు ఇది నమ్మినట్లయితే నీ జీవితంలో శాపం లేదు. దెర్ ఇస్ నో కండెమ్నేషన్. శాపం అనేది లేదు. శాపం నుండి విమోచించిండు. 14వ వచనం చూద్దాం. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. యేసుక్రీస్తు శాపగ్రస్తుడైండు. మ్రాను ఆ శిలువ మీద వ్రేలాడిండు. ఆయన ఆ వ్రేలాడడం వలన ఆయన ఏమైండు? శాపగ్రస్తుడైండు. ఆయన శాపగ్రస్తుడై నన్ను ఆశీర్వదించిండు. ఆమేన్. నిన్ను కూడా ఆశీర్వదించిండు. ఆయన శాపగ్రస్తుడండి. ఆమేన్. ఎంత బ్యూటిఫుల్ థింగ్ కదా! అంటే ఈరోజు ఆలోచించండి, నీకోసం ఎవడైనా ఏదైనా తీసుకోగలరా? శాపాన్ని, ఒక కష్టాన్ని తీసుకోగలరా? కానీ దేవుడు చూడండి, మన శాపమంతటిని ఆయన అనుభవించి మనల్ని ఆశీర్వాదం వైపు తీసుకొచ్చిండు. ఆమేన్. ఈరోజు కూడా చాలామంది బిలీవర్స్ దే ఆర్ స్టిల్ చూసింగ్ దోస్ 10 కమాండ్మెంట్స్. యేసు ప్రభు 10 కమాండ్మెంట్స్ను కొట్టేసిండు సిలువలో. అయినప్పటికీ ఇవే కావాలి మాకు. యేసు ప్రభు ఏం చేసిండు? ఈ కృప అనే దాన్ని మనకు ఉచితంగా ఇచ్చిండు. కానీ కృప ఉచితం కాదది. నిజానికి కృప అనేది మనకు అనుగ్రహింపబడడానికి యేసుక్రీస్తు తన రక్తమంతా చిందించాల్సి వచ్చింది. చివరి రక్తపు బొట్టు వరకు తనను తాను అమ్మేసుకున్నాడు ఆయన. ఆమేన్. ఆయన వెల చెల్లించిండు. ఆ వెల చెల్లించిన దానికి గాను మనకు ఉచితముగా కృప ఇవ్వబడింది. కానీ ఆ కృప మాకు అవసరం లేదు, ధర్మశాస్త్రమే మాకు కావాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దే ఆర్ చూసింగ్ ది మినిస్ట్రీ ఆఫ్ డెత్. ఏంది బ్రదర్ అంత మాట అన్నావు? మరణకరమైనటువంటి పరిచర్యను వాళ్ళు ఈరోజుకి ఎంచుకునే వాళ్ళు ఉన్నారు. బ్రదర్ మీరు దేవదూషణ చేస్తున్నారు అనేటోళ్ళు కూడా ఉంటారు. నేను చేసేది కాదు అది, దేవుడే ఏం చేసిండో చూడండి. 2 కొరింథీ 3వ అధ్యాయం 7-9 వచనాలు చూద్దాం. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇజ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఆమేన్.
ఆలోచిద్దాం. మరణకరమగు పరిచర్య అదేంటంట? రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైంది. రాళ్ళ మీద ఏం చెక్కారు? 10 ఆజ్ఞలు చెక్కారు. 10 ఆజ్ఞలు అనేది దేవుడే ఇచ్చిండు. దేవుడే తన సొంత వేలుతో రాసి చెక్కి ఇచ్చిండు. కానీ అది ఎటువంటి పరిచర్య అంట? మరణకరమైన, గట్టిగా చెప్పండి, మరణ కారణమగు పరిచర్య. మరణ కారణమగు పరిచర్య. మరణానికి కారణం. నువ్వు దాన్ని పట్టుకుంటే మరణమే. అర్థమవుతుందా? మరణ కారణమగు పరిచర్య. ఇంగ్లీష్లో ఏమంటాడంటే మినిస్ట్రేషన్ ఆఫ్ డెత్. అంటే పరిచర్య నువ్వు చావటానికే ఉంది. ఆ పరిచర్య నేను చెప్పే మాటలు కాదు, దేవుడు రాసిన మాట. మరణ కారణమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన, చదవండి, అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. చాలు, అది పరిచర్యే. ఏది? రాళ్ళ మీద చెక్కబడిన 10 ఆజ్ఞలు అనేది ఒక పరిచర్యే. ఆ పరిచర్య కూడా మహిమ ఉందంట. ఆ మహిమ ఎటువంటి మహిమ? దేదీప్యమానంగా పెరుగుతూ పోయే మహిమ కాదు అది. అదేంటంటే రాను రాను తగ్గిపోతున్న పరిచర్య. మీరు గమనించండి, అక్కడ ఏమంటాడు? తగ్గిపోవునదైనను. ఆ పరిచర్య తగ్గిపోతుంది, ఆ మహిమ తగ్గిపోతుంది. అయినప్పటికీ కూడా దాని నుంచి వచ్చిన మహిమను చూడలేక ఇశ్రాయేలులకు వాళ్ళు చూడలేకపోతున్నారని ఒక వెయిల్ కప్పుకున్నాడు అన్నట్టు రాయబడింది. నిజానికి మోషే వెయిల్ కప్పుకుంది ఇశ్రాయేలీలు తన ముఖం చూడకూడదని కాదు. అది ఆయన కప్పుకున్నది ఏంటంటే ఈ మహిమ ఎట్లా పోయేది, ఇది చూసి మళ్ళీ పోయిందనడం ఎందుకు? అర్థమవుతుందా? ఇప్పుడు అంతా బాగుంది, మహిమ దిగి వచ్చేప్పుడు బాగానే ఉంది, కొన్ని రోజులకి అది పోతుంది. ఇది ఉంటే దీన్ని చూసి మళ్ళీ పోయింది అనే మాటలు ఎందుకు అనుకోవాలని కప్పేసుకున్నాడు ఆయన. అర్థమవుతుందా? 8వ వచనం చూడండి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయ్యుండును. 9వ వచనం. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. ఆమేన్. ఆమేన్. 2 పరిచర్యలు ఉన్నాయి. ఒకటి మరణ కారణమగు పరిచర్య, మరణాన్ని తీసుకొచ్చే పరిచర్య, 10 ఆజ్ఞలనే ఆ పరిచర్య. రెండవది నీతి అనే పరిచర్య, కృప అనే పరిచర్య. ఈ పరిచర్య నీకు జీవాన్ని ఇస్తుంది. అర్థమవుతుందా? అది మరణాన్ని ఇస్తుంది, ఇక్కడ జీవం ఇస్తుంది. అయితే ఆ మరణ కారణమగు పరిచర్యలోనే ఒక మహిమ ఉంది. అటువంటప్పుడు నీకు జీవం ఇచ్చే పరిచర్యలో ఇంకెంత మహిమ ఉంటుంది అనే మాట మాట్లాడుతుండ్రు. ఆర్ యు గెటింగ్ ఇట్? ఎస్. 10 ఆజ్ఞల్లో మహిమ లేదనడంలే, మహిమ ఉంది, కానీ అది తగ్గిపోయే మహిమ. ఈ యొక్క కృపలో మహిమ ఉంది. అది ఎటువంటి మహిమ అంట? ఎదుగుతూ ఉంటుంది, అత్యధికంగా వెళ్తూ ఉంటుంది. ఆమేన్. సో విచ్ ఇస్ బెటర్? నీతికి కారణమైన మహిమ చాలా గొప్ప మహిమ. ఆమేన్. ఆమేన్. 6వ వచనం చూడండి, ఇదే అధ్యాయంలో 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. ఆమేన్. పౌలు చెప్పే మాట చూడండి. పౌలు ఏమంటున్నాడు? మేము క్రొత్త నిబంధనకు పరిచారకులం. మీరు ఏం పరిచారకులు కావాలనుకుంటున్నారు? పాత నిబంధనకు కావాలనుకుంటున్నారా? అంటే ఆ ధర్మశాస్త్రానికి కావాలనుకుంటున్నారా? అర్థమవుతుందా? పరిచర్య చేస్తున్నాము, మేము దేవుని సువార్తకు పోతున్నాము, సువార్త చేస్తున్నాము, మేము గాస్పెల్కి చెప్పొస్తున్నాము అంటారు. గాస్పెల్కి పోయి నువ్వు అన్ని 10 ఆజ్ఞలు చెప్పుకుంటూ నువ్వు చక్కగా ఉన్నావా, నీది పాపిష్టి బతుకు అని చెప్పుకుంటున్నావు అంటే అది గాస్పెల్ కాదు. అర్థమవుతుందా? ఇక్కడ కొత్త నిబంధన పరిచర్యలో ఉన్నాడంట పౌలు. మేము కొత్త నిబంధనకే పరిచారకులం కానీ అక్షరం కాదు. అక్షరం అంటే పాత నిబంధన, పాత నిబంధన కాదు. పాల్ క్లియర్గా హీస్ డిఫైనింగ్ హిమ్సెల్ఫ్. నేను ఒక ప్రీచర్నే, కానీ నేను ప్రీచ్ చేసేది ఆత్మతో నింపబడిన పరిచర్య, కొత్త నిబంధన అనే పరిచర్య. నేను పాత నిబంధనలో లేను. హీస్ క్లియర్లీ టెలింగ్. ఆమేన్. అర్థమవుతుందా? చదవండి నెక్స్ట్. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అందరు పలకండి మాట. అక్షరము చంపును గాని, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. మళ్ళీ చదవండి. అక్షరము చంపును గాని. అక్షరం అంటే ఏంటి? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు చంపును గాని ఆత్మ జీవింపచేయును. చెప్పండి. 10 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు చంపును గాని ఆత్మ జీవింపచేయును. ఉంది బ్రదర్, అట్లా మాట్లాడతావు? 10 ఆజ్ఞలు చంపుతాయి. నువ్వు 10 ఆజ్ఞలు సంతోషంగా స్వీకరించు. నువ్వు దాంట్లో ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా
నువ్వు చచ్చిపోతావు, నరకానికి పోయేది నువ్వు. నీకు అన్ని శాపాలు, ద్వితీయోపదేశకాండం 28లో ఉన్న శాపాలన్నీ నీ ఎంటవాడు వస్తుంటాయి. అర్థమైందా? ఎందుకురా ఈ బతుకు అనిపిస్తుంది. అది శాపం. అర్థమైందా? ఈ 7వ వచనంలో ఆయన చెప్తున్నాడు చూడండి, ది గ్లోరీ ఆఫ్ హిస్ కౌంటెనెన్స్ విచ్ గ్లోరీ వాస్ టు బి డన్ అవే విత్ అంటున్నాడు. మహిమ ఇది పోయే మహిమ, పోతుంది, ఇది ఉండదు. అర్థమైందా? మహిమ అనేది మన జీవితంలో, మహిమ అంటే ఏంటంటే గాడ్స్ ప్రెసెన్స్, గాడ్స్ గ్లోరీ. మహిమ మనలో ఉండాలి. అర్థమైందా? షకైనా, గాడ్స్ గ్లోరీ, మహిమ. అర్థమవుతుందా? అంటే ఆ మహిమ మనలో ఉండాలి. అది వచ్చి అట్లా పోయేది కాదు. పాత నిబంధనలో ఇదే వీళ్ళ పరిస్థితి. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ మహిమ పోయే మహిమ. పాత నిబంధనలో ఆ యొక్క రాళ్ళు, ఆ యొక్క పదాజ్ఞల ద్వారా వచ్చిన మహిమ అది వెళ్ళిపోయే మహిమ. కాబట్టి మనకు కావలసిన మహిమ ఎటువంటిది? ఎటువంటి మహిమ కావాలి? మరణకరమైన పరిచర్యకు సంబంధించిందా? ఆత్మ సంబంధమైన, నీతి సంబంధమైన పరిచర్యకు సంబంధించిందా? ఆత్మ సంబంధమైనది, నీతికి సంబంధించినది. ఓకే, సరే. ఇది ఎంత మహిమకరమైంది అది కూడా చూద్దాం. ఎందుకు ఇది మహిమకరమైన పరిచర్య? ఒకటి, ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఇట్ డిమాండ్స్ రైచియస్నెస్. ఒక పాపి అయిన వ్యక్తిని, వాడు కరుడుగట్టిన పాపివాడు, పాపంలోనే బ్రతుకుతున్నాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నువ్వు చక్కగా బ్రతకాలా అంటది. వాడు పాపి, వాడి నుంచి డిమాండ్ చేస్తే ఎక్కడ వాడు బ్రతకగలడు చక్కగా? కొన్నిసార్లు మనం చూస్తాం మన ఇళ్ళలోనే, నువ్వు చక్కగా బ్రతకంటే వాడు బ్రతకడు. ఏందబ్బా ఎంత చెప్పినాడు బ్రతకున్నాడు చక్కగా అనుకుంటామా లేదా? పాపి నుండి ధర్మశాస్త్రం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? నువ్వు నీతిగా బ్రతకాల. అదే కృప ఏం చేస్తుందంటే పాపికి నీతిని ఆపాదిస్తుంది. ఆపాదించి ఇదో ఈ నీతిని తీసుకొని ఈ ప్రకారంగా బ్రతుకు. ఇంకా ఆమేన్, ఆమేన్. లా డిమాండ్స్, కానీ ఏమాత్రం సహాయం చేయదు. ధర్మశాస్త్రం అనేది డిమాండ్ చేస్తుంది, కానీ నీకు పరిశుద్ధంగా బ్రతకడానికి ఏమాత్రము సహాయం చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన బట్టతలు ఉందనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మొత్తం వెళ్ళిపోయింది, సైడ్లకు మాత్రం వెంట్రుకలు ఉన్నాయి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీ వెంట్రుకలు ఊడకూడదు అంటది. పంచేతిలో ఉందా అది? వాడేం చేస్తాడు? వారిని ఉన్న కొంచెం జుట్టు పట్టుకొని, ప్రభా ఇది నా చేతుల్లో లేదు, అది పోతా ఉంది, నేనేం చేస్తున్నాను? కృప ఏం చెప్తుంది? హెయిర్ గ్రో అని చెప్తుంది. అక్కడ వానికి వెంట్రుకలు పెరుగుతాయి. సింపుల్ డిఫరెన్స్ చెప్తున్నా. ధర్మశాస్త్రాన్ని పాటించడం అనేది నీ చేతిలో లేనిది. అది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. నీ చేత కాదు, ఎవరి చేత కాదు. చేతైంది ఒకే ఒక వ్యక్తికి, అది యేసు ప్రభు. అది కూడా ఆయన మన కోసం చేసిండు, సంపూర్ణం చేసిండు. ఆమేన్, ఆమేన్. లా డిమాండ్స్ పర్ఫెక్షన్. నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలని ధర్మశాస్త్రం డిమాండ్ చేస్తుంది, ఏమాత్రం సహాయం చేయదు. కానీ కృప ఏం చేస్తుంది? విత్ వన్ సాక్రిఫైస్ హీ హాస్ పర్ఫెక్టెడ్ ఎవ్రీబడి కదా, హూ ఆర్ టు బి సాంక్టిఫైడ్. మనం పరిశుద్ధపరచబడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన సంపూర్ణులుగా చేసేసిండు. నీ చేతిలో లేదు ఇది, ఇది ఆయన చేతిలో ఉన్నది. అర్థమవుతుందా? నీ చేతిలో ఉన్నది నువ్వు చేయలేవు. యేసు ప్రభు చేతిలో ఉన్నది చాలా ఈజీ, ఆయన చేసుకుంటుంటాడు. ఆమేన్. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే నమ్మాలా. దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనం నమ్మడమే. ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయనను నమ్మాలా. ఆయన నా కాపరి, ఆయన నా తండ్రి. మనం పాడినాం, నా అతిశయం నీవే, నా నిబ్బరం నీవే. దేనికి? ఇదే. ఆయన లేకపోతే మనం లేము. ఆమేన్, ఆమేన్. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ డెత్, మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్ కదా. ఒకటేమో పదాజ్ఞలు ఉండేది, మినిస్ట్రీ ఆఫ్ డెత్ అన్నాం. ఇంకోటి మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్, మినిస్ట్రీ ఆఫ్ ది స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు, ఇది చెప్తాం. ఓకే, సీనాయి పర్వతం మీద పదాజ్ఞలు ఇచ్చిన రోజున ఏం జరిగింది? పస్కా రోజున వాళ్ళు బయటకు వచ్చారు ఐగుప్తు నుంచి. కరెక్ట్గా 50 రోజులకు పెంటకోస్ట్, 50 అంటే పెంట 5తో సంబంధించింది. పెంటకోస్ట్ అనేది వాళ్ళు చేశారు. అది ఫస్ట్ పెంటకోస్ట్న పదాజ్ఞలు ఇవ్వబడ్డాయి వాళ్ళకు. పదాజ్ఞలలో ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన ప్రభువును నేను తప్ప మీకు ఇంకొక దేవుడు ఉండరాదు కదా అన్నాడు. మోషే పాపం అన్ని పట్టుకొని వచ్చిండు చెప్దామని. వచ్చేసరికి చూస్తే కింద బంగారు దూడని చేసుకొని వాళ్ళు ఎగురులాడుతున్నారు. ఏం చేసిండు దేవుడు? దేవుని కోపం వచ్చింది. మోషేకి చెప్పిండు, ఫస్ట్ వాళ్ళని చంపేయండి. చూడండి
నిర్గమకాండం 32:28. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఆమేన్. ఆమేన్. ఎంతమంది చనిపోయినారు? 3,000 మంది. 3,000 మంది చనిపోయారు. ఏ రోజు అది? ధర్మశాస్త్రం వేయబడిన రోజు, మొట్టమొదటి పెంటకోస్తు దినము. ఈ రోజు కూడా ఇశ్రాయేల్కి పోతే ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు పెంటకోస్తు చేస్తారు. ఏమని? ధర్మశాస్త్రం వేయబడింది, 10 ఆజ్ఞలు వేయబడ్డాయనే వాళ్ళు చేస్తారు. అయితే ఇదే పెంటకోస్తును కొత్త నిబంధనలో మనం చూద్దాం. ఇక్కడ ఏం జరిగింది? పెంటకోస్తు దినము నిండుగా వచ్చినప్పుడు ఏం జరిగింది? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద దిగి వచ్చేసిండు. గాడ్ గేవ్ ది హోలీ స్పిరిట్ అపాన్ ఆల్ ఫ్లెష్, హీ పోర్డ్ అవుట్ హిస్ స్పిరిట్. ఆ రోజు పేతురు నిలబడి, అందరి మధ్యలో నిలబడి ఆయన పెద్ద ప్రసంగం చేసేసిండు. ఆ ప్రసంగానికి ఏమైంది? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41 చూద్దాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. క్రొత్త నిబంధనలో పెంతెకోస్తు దినమున 3,000 మంది రక్షింపబడ్డారు. అంటే వారు దేవునిలో జీవించడం మొదలుపెట్టారు. వేరస్ పాత నిబంధనలో మొట్టమొదటి పెంతెకోస్తు దినంలో 3,000 మంది చనిపోయారు. అర్థమైందా? అందుకే ఏమంటాడు? అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. ఆత్మ జీవింపజేస్తుంది. ఆమేన్. ఆమేన్. అదే ఇది అర్థం కాక చాలామంది బిలీవర్స్ ఇంకా 10 కమాండ్మెంట్స్ కావాలి, 10 కమాండ్మెంట్స్ లేకపోతే మన ఇంట్లో పరిశుద్ధత ఉండదు కదా అనుకుంటారా? 10 ఆజ్ఞలు లేకపోతే ఎట్లా? కొన్ని జనరేషన్స్ అంటే తరతరాలుగా సంఘంలో ఈ యొక్క ప్రాక్టీస్ ఏర్పడింది. ఏమని? ఈ 10 ఆజ్ఞలు మనం చెప్తేనే పరిశుద్ధత వస్తుంది, 10 ఆజ్ఞలు చెప్పకపోతే పరిశుద్ధత రాదు. అర్థమైందా? ఎప్పుడైతే పాపం ఇంక్రీజ్ అయింది అనుకోండి, బోధించేదేంది? గద్దించి బోధించడము, ఇది కదా, గద్దించడము, ఖండించడం, ఈ బోధనలు ఉంటాయి. కానీ దేవుని వాక్యం చూద్దాం. 1 కొరింథీ 15:56 ఒకసారి చూద్దాం. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అందరు చెప్పండి. పాపమునకున్న బలము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము అంటే 10 ఆజ్ఞలు ఉన్నాయనుకో, ఆ 10 ఆజ్ఞలు పాపానికి బలం ఇస్తున్నాయంట. అర్థమైందా? అంటే నీలో పాపం ఉందనుకో, నిన్ను కూర్చోబెట్టి నీకు 10 ఆజ్ఞలు పెట్టి నిన్ను తోమినారనుకో, నువ్వు ఇట్లుండాలి, నువ్వు అట్లుండాలి, నువ్వు బయటికి పోయి ఇంకా ఎక్కువ పాపం చేస్తావు. అగ్గికి ఆజ్యం పోయడం అంటారా? అది అగ్గి ఉందా ఆల్రెడీ, లోపల పాపం ఉంది. నీకు మళ్ళీ కూర్చోబెట్టి నీకు ధర్మశాస్త్రము ఇవన్నీ బోధించు, నువ్వు ఇట్లుండాలి అట్లుండాలి అంటే ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. అట్లా చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము మీ మీద ప్రభుత్వం చేసేది ఎప్పుడు? ఆ వాక్యాన్ని చూసి చెప్పండి, అందరు చెప్పండి. చూసి ధర్మశాస్త్రముకు లోనైనప్పుడు, నువ్వు ధర్మశాస్త్రంకు లోనై ఉన్నట్లయితే నీ మీద పాపము ప్రభుత్వం చేస్తుంది. నువ్వు నీ మీద పాపం ప్రభుత్వం చేయకూడదు అంటే నువ్వు కృప కింద ఉండాలి, అంతే కదా? సింపుల్. నువ్వు కృప కింద ఉన్నన్ని రోజులు పాపము నిన్ను ఏలదు. పాపం అనేది బయట నుంచి వచ్చే ఫోర్స్, అవుట్ సైడ్ ఫోర్స్. పాపం ఒక బిలీవర్ లోపల పాపం ఉండదు. పాపం అనేది బయట నుంచి పనిచేసేది. అర్థమైందా? లోకస్తునికైతే పాపం అనేది లోపలే ఉంటుంది, ఒక బిలీవర్కు బయట నుంచి పనిచేస్తుంది. సో బయట నుండి నీ మీద ఆధిపత్యం చూపించే ఈ పాపము, అర్థమైందా, ఇది ఎప్పుడు ప్రభుత్వం చేస్తుందంటే నువ్వు ధర్మశాస్త్రం కింద ఉంటే నీ మీద ప్రభుత్వం చేస్తుంది. నువ్వు ధర్మశాస్త్రం నుంచి లేదు నేను కృప కిందికి వెళ్తాను అని కృప కిందికి వెళ్తే ఆ పాపంకు నీ మీద ప్రభావం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. పాపం నీ మీద పని చేయకూడదంటే నువ్వు కృప కిందికి రావాలి. నువ్వు కృప కాకుండా నువ్వు ధర్మశాస్త్రం కిందనే 10 ఆజ్ఞల కిందే ఉండాలి, నా సంఘంలో గట్టిగా గద్దించి బోధిస్తా, అందరు వెళ్ళిపోయింటారు సంఘంలో. ఎందుకు? అందరూ పాపం చేసింటారు, ఇది ఆడ మేము వినలేము, ఇది మేము చేయలేము, మాకు కాదు అని చెప్పి వదిలేస్తారు. ఎవరు మనల్ని ఈ యొక్క డిసెప్షన్లోకి సంఘాన్ని నడిపించింది? ఎవరు ఇన్ని రోజులు చెప్పగలరా? ఎవరికి లాభం? ధర్మశాస్త్రం బోధిస్తే, ధర్మశాస్త్రాన్ని బోధిస్తే ఎవరికి లాభం? 10 ఆజ్ఞలు బోధిస్తే ఎవరికి లాభం? సైతానికి లాభం. ఎందుకంటే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు బోధిస్తూనే
వాడు పోయి బిలీవర్స్ని అందరిని అటాక్ చేస్తాడు. వాక్యంలో ఇట్లుంది, నువ్వెట్లా బతుకుతున్నావు, అసలు నువ్వు మనిషివేనా? అర్థమైందా? వాళ్ళ జీవితంలో కాండెమ్నేషన్ తీసుకొస్తాడు. వాడు కుంగి కృషించి వద్దురా నాయన, ఈ దేవుడే వద్దు మాకు, వెళ్ళిపోతారు. సైతానుకు లాభం అది. అందరూ ఏమనుకుంటారు, సంఘం లాభపడుతుంది, ఈయన గట్టిగా బాగా గట్టిగా బోధిస్తాడు, ఈయన గట్టిగా గట్టిగా కాదు, ఇది స్మూత్గా, అర్థమైందా, స్మూత్గా కట్ చేసుకుంటూ పోతుంది. కృప అనేది నీకు తెలియకుండానే నీలో పాపం అనేదే లేకుండా అయిపోతుంది నువ్వు కృప కింద ఉంటే. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. పాపానికి విరుగుడు ఏంటి? కృప. కృప. అందరు చెప్పండి, పాపానికి విరుగుడు, పాపానికి విరుగుడు కృప. కృప. పాపానికి విరుగుడు, పాపానికి విరుగుడు కృప. కృప. ఈ సైతాన్ ఏం చేస్తున్నాడు, అందరికి ధర్మశాస్త్రం అనేది తీసుకొచ్చి మానవాళిని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం చేయటం లేదు అని అందరినీ విసిగిస్తుంటే దేవునికి అర్థమైంది, ఈ ధర్మశాస్త్రంలో ఒక లోపం ఉంది. ఈ లోపం ఉంది కాబట్టి నేను ఇంకొక కొత్త నిబంధనను తయారు చేయాలనుకున్నాడు దేవుడు. ఆమెన్. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 8-7 వచనం చూడండి. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అర్థమైందా? అంటే మొదటి నిబంధనలో లోపం ఉందని చెప్తుందా, లేదని చెప్తుందా? ఉందని చెప్తుంది. ఉంది. మొదటి నిబంధనలో లోపం ఉంది కాబట్టి మొదటి నిబంధన అంటే ధర్మశాస్త్రం, పదాజ్ఞలు, అది గుర్తుపెట్టుకోండి. దాంట్లో లోపం ఉంది కాబట్టి రెండవ నిబంధన ఏంటి? రెండవ నిబంధన యేసుక్రీస్తు రక్తంతో చేసినటువంటి నిబంధన, పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఇవ్వబడిన ఈ నిబంధన. ఇది దేవుడు ఎందుకు చేశాడు రెండవ నిబంధనను? మొదటి నిబంధన ఫెయిల్యూర్. మొదటి నిబంధనలో లోపం ఉంది. అమ్మో, దీని మీద కూడా కొంచెం కోపడతారు జనాలు. దేవుని నిబంధన, చాలామంది సో మెనీ యూస్ టు ఫైట్ విత్ మీ, కొట్లాడేవాళ్ళు. నేను నా సొంతంగా రాయలేదు బైబిల్, అర్థమైందా? బైబిల్ రాయబడిందని నేను చదివి చెప్తున్నా. కొందరు కొట్లాడినారు కూడా నాతో ఈ విషయాలు, ఇట్లాంటివి చెప్తే. కానీ సత్యం చూడండి, 6వ వచనం చూడండి. ఈయన అంటే యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరీ శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఆమేన్. సేవకత్వం, పరిచర్య అంటే సేవకులు చేస్తారు. ఒకటేం పరిచర్య అని చెప్పాను? మరణమునకు కారణమగు పరిచర్య. అవి వేరే యాజకులు చేశారు అప్పటి వరకు, అర్థమైందా? అంతవరకు యాజకులు చేశారు. ఈ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఆయన కొత్త నిబంధనను తీసుకొచ్చిండు. కొత్త నిబంధనకు ఈయనే కర్త, క్రియా, కర్మ అన్నీ ఈయనే. హీఈస్ ది ఆథర్, హీఈస్ ది ఫినిషర్, అన్నీ చేసింది ఈయనే. ఆయన మధ్యవర్తి కూడా ఆయనే. అన్నీ ఆయన అయిపోయి మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. అంటే మరణకరమైన పరిచర్య బాగుందా, శ్రేష్టమైనదా, లేకపోతే ఈ కొత్త నిబంధన పరిచర్య శ్రేష్టమైందని బైబిల్ చెప్తుందా? కొత్త నిబంధన శ్రేష్టమైంది. యేసు ప్రభు ఆ శ్రేష్టమైన పరిచర్య మనకిచ్చిండు. మనం ప్రకటించాల్సింది కూడా ఇదే ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరితో వాదించడానికి కాదు చెప్పేది, విన్న వాళ్ళు వినండి, అర్థమైందా? పొందుకోండి, రిసీవ్ ఇట్. నిన్న ఒక బ్రదర్ చెప్పిండు, బ్రదర్ నాకు చాలా నచ్చుతుంది, ఈ కృపా మాటలు నాకు చాలా నచ్చుతున్నాయి, కృపా సువార్త, ఇదే పదం రాశాడు. కృపా సువార్త నాకు చాలా నచ్చింది, వినండి. హల్లెలూయా. అందరికి అన్నీ ఇవ్వడవు లోకంలో. నీకు ఆశ ఉంటే నీకు ఇవ్వబడుతుంది. నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివైతే నీకు ఇవ్వబడుతుంది. రాప్చర్లో ఎత్తబడాలని ఉంటే నీకు ఇవ్వబడుతుంది, లేదంటే నీకు ఇటువంటివి ఇవ్వబడవు. ఆమేన్, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:24 చూద్దాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్. యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు ఏం జరిగిందంట? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాం. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. అంటే దేవునికి మనకు మధ్య ఒక నిబంధన జరిగింది. పాత నిబంధన కూడా దేవునికి ఆ ఇశ్రాయేలు జనాంగానికి జరిగింది. ఏంటి ఆ పాత నిబంధన? 10 ఆజ్ఞలు ఇస్తే నువ్వు ఆజ్ఞలు పాటిస్తే ఆశీర్వదిస్తా, ఆజ్ఞలు పాటించకపోతే శపిస్తా, అది వాళ్ళది. ఈ క్రొత్త నిబంధన ఏంటి? యేసుక్రీస్తు తన రక్తాన్నే చిందించిండు, అర్థమవుతుందా? ఇప్పుడు మనం యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు ఆయన దగ్గరికి వస్తున్నాం, యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాము,
రెండవ మాట ఏమంటున్నాడు? హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. అంటే ఈ వాక్యాన్ని బాగా గమనించండి. హేబేలు రక్తము శ్రేష్టమైన మాటలు పలికిందంట. యేసుక్రీస్తు రక్తము ఇంకా శ్రేష్టమైన మాటలు పలికింది. అంటే హేబేలు శ్రేష్టమైనవే పలికిండు, కానీ యేసుక్రీస్తు మరీ శ్రేష్టమగు మాటలు. అర్థమైందా? ఇంకా మంచి మాటలు ఏం పలికింటాడు? హేబేలు రక్తం ఏం పలికింది? హేబేలుకు వాళ్ళన్న వచ్చేసి ఏం చేసిండు? చంపేసిండు. చంపిన తర్వాత దేవుడు కయీను దగ్గరికి వెళ్తాడు. దేవుడు, కయీను నీ తమ్ముడు ఎక్కడా? నేను వానికేం కావాలిగా అన్నా నేను అంటే దేవుడు చెప్పే మాట చూడండి, 10వ వచనం చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. నేలలో నుంచి నీ తమ్ముడైన హేబేలు యొక్క రక్తము నాకు మొర్ర పెట్టుచున్నది. ఆలోచించండి, ఏమని మొరపెట్టింది? ఏమని మొరపెట్టింటుంది? ఆలోచించండి. ఇక రాయబడలేదు, కానీ నీ తమ్ముని రక్తము యొక్క స్వరం. నాకు అర్థమైందంటే ప్రతి ఒక్క రక్తానికి ఒక స్వరం ఉంటుంది దేవుని దగ్గర. ఆ రక్తం చిందింపబడినప్పుడు ఆ రక్తం అరుస్తూ ఉంది. హేబేలు రక్తం అరుస్తూ ఉంది. యేసు ప్రభువును పట్టుకోవడానికి సిలువకు తీసుకెళ్ళక ముందు అందరు వస్తారు. వాళ్ళు వచ్చి యేసు ప్రభువును పట్టుకోబోతుంటే ఒక ఆయన ఏం చేస్తాడు? కత్తి తీసుకొని టకానా మల్కు అనే అతను చెవు నరికేస్తాడు. నరికేస్తే ఆడేం జరుగుతుంది? యేసు ప్రభు ఒక మాట అంటాడు, కత్తి పట్టువాడు కత్తితోనే పోతాడు. మరి ఈయన చంపిండు హేబేలును. ఎవరు చంపిండు? వాళ్ళన్న కయీను చంపిండు. కానీ దేవుడు ఇతన్ని చంపిండా? మరి చంపలేదు. ఎందుకు చంపలేదు? ఈ యొక్క రక్తము మొరపెడుతుంది, మా అన్నను కనికరించు, మా అన్నను చంపొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మా అన్నను కనికరించు అని చెప్పి. అందుకే చూడండి 15వ వచనంకు రండి, ఇదే అధ్యాయంలో. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతన్ని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను. ఆమేన్, ఆమేన్. చనిపోవలసిన వాడు ఈయన చంపిండు. నిజానికి ఆయన చనిపోవలసిన వాడు. కానీ ఆయన అంటున్నాడు, ప్రభా నువ్వు నన్ను వెళ్ళగొట్టేస్తున్నావు ఇక్కడ నుంచి, నన్ను ఎవరైనా చూస్తే నన్ను చంపుతారు. ఎందుకు? వానికి తెలుసు చంపిన తర్వాత ఖచ్చితంగా చనిపోవాలని. కానీ ఆయన తమ్ముడైనటువంటి హేబేలు మాట్లాడిన ఆ స్వరము మాట్లాడిన మాటలు, ప్రభా మా అన్నను కనికరించు అన్నదానికి దేవుడు ఎంత కనికరిస్తున్నాడు చూడండి. ఎవడైనను కయీనును చంపిన ఎడల, కయీను మర్డరర్ అయినప్పటికీ కూడా ఈ కయీనును ఎవరైనా చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. న్యాయమా ఇది? నాకు ఎప్పుడు ఆలోచిస్తుంటుంది, ఏంది దేవుడు చంపినోడిని ఇంత వదిలేసిండు, ఏమి ఇది వదిలేసిండు? అదే కృప. ఆమేన్. ఆ రక్తము ప్రార్థన చేసింది, మా అన్నను కాపాడు, మా అన్నను కాపాడు, మా అన్నను క్షమించు. యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుంది? ఆ రక్తం వలన మనకు క్షమాపణ, మన పాపములన్నింటికీ క్షమాపణ, మనకు నీతి ఉచితంగా ఇవ్వబడింది. అర్థమైందా? ఈరోజు కూడా యేసుక్రీస్తు రక్తము నీ కోసం నా కోసము, తండ్రి వీరిని క్షమించు, తండ్రి వీరిని క్షమించు మొరపెడుతుంది. హేబేలు రక్తం వాళ్ళన్న ఒక్కని కోసమే, యేసుక్రీస్తు రక్తం మనందరి కోసం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ సో పవర్ఫుల్. మర్డర్, అటెంప్టివ్ మర్డర్ విన్నారా పదాలు? రెన్ని బాగా విన్నాడు. అటెంప్టివ్ మర్డర్ అంటే కత్తితో పొడిచినా, చంపడానికి వాడు చచ్చిపోయినా చనిపోకపోయినా కూడా నువ్వు పొడిచినా కూడా దాన్ని అటెంప్టివ్ మర్డర్ని సేమ్ ఇదే నడుస్తుంది. లూకాసు వార్త 22వ అధ్యాయంలో చూడండి, యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చినప్పుడు సీన్ ఇది. లూకాసు వార్త 22వ అధ్యాయం 50వ వచనం. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. ఎవరు? పేతురు నరికేసిండు. నరికితే ఏమైంది? 51వ వచనం చూడండి. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. యేసు ప్రభు ఏం చేసిండు? వాని చెవిని ముట్టి బాగు చేసిండు. యేసు ప్రభు ఏం చేసిండు తెలుసా? ఇక్కడ హీ ఎరేజ్డ్ ది ఎవిడెన్స్. అటెంప్టివ్ మర్డర్ కింద పీటర్ను జైల్లో వేస్తారు. కానీ దానికి కంప్లైంట్ ఏంటి? వీడు నా చెవు నరికిండు, చెవు కట్ అయిపోయింది, నాకు నరకబోయిండు, చెవు కట్ అయిపోయింది. ఈ చెవును ఏం చేసిండు యేసు ప్రభు?
బాగు చేసిండు. ఇప్పుడు వాడు కంప్లైంట్ చేయడానికైనా ఉందా? లేదు. ఈరోజు నా మాటలు వింటున్న అందరూ కూడా మీకు అగెయిన్స్ట్గా ఏ ఎవిడెన్స్ ఉన్నా అన్నీ కొట్టివేయబడ్డాయి. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన పని అదే. సిలువకు వెళ్ళక ముందు నుంచి కూడా యేసు ప్రభు చేస్తున్న పని ఏంటంటే నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఎవిడెన్స్ కొట్టివేయబడినది. ఆమేన్. నువ్వు నిజంగానే తప్పు చేసిండొచ్చు, ఆయన తన కృపతో అన్ని కొట్టివేసిండు. అందుకే చూడండి, వీఆర్ జస్టిఫైడ్. జస్టిఫైడ్ ఏంటంటే జస్ట్ యాజ్ ఇఫ్ ఐ డిడ్ నెవర్ కమిట్ ఎనీ సిన్. నేను ఏ పాపము చేయనట్టు, పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నాలో ఒక్క పాపము కూడా లేనట్టుగా యేసుక్రీస్తు రక్తం చేసింది. ఆమేన్. అదే ఇక్కడ జస్టిఫికేషన్. యేసుప్రభు ఇక్కడ మనకు సూచన ఏం చూపిస్తున్నాడంటే, మల్కు చెవు తెగ నరికిన పేతురును వాళ్ళు జైల్లో పెట్టకుండా ఈయన ఏం చేస్తుండే, హీ రిమూవ్డ్ ది ఎవిడెన్స్, హీ ఎరేస్డ్ ది ఎవిడెన్స్. సాక్ష్యమే లేకుండా చేసి పడేసిండు. ఆమేన్. ఈరోజు ఎవరైనా కోర్టు కేసులలో ఉంటే కూడా సాక్ష్యమే లేకుండా ప్రభు చేసి ఉంటున్నాడు. ఆమేన్. రిసీవ్ ఇట్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:13 చూద్దాం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. అంటే పాత నిబంధనను దేవుడు ఏం చేసిండంటే యేసు ప్రభు తీసివేసిండు, సిలువకు కొట్టివేసిండు. అయినా జనాలు పెంపర్లాడుతున్నారు, అదే కావాలని. వాళ్ళ గురించి ఏమని చెప్తున్నాడు పౌలు? ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. అయిపోయింది, పాత నిబంధన లేదు మీ ముందు. ఇప్పుడు బైబిల్లో ఉందేమో కానీ అది లేదు. నువ్వు పరలోకంలో పోతే అది 10 ఆజ్ఞలు ఉండవు, ఏముండవు పరలోకంలో. అర్థమవుతుందా? అది పోయింది, అది అయిపోయింది. నీకు పరలోకంలో పర్మనెంట్గా ఉండేది కావాలన్నా ఇక్కడ 10 ఆజ్ఞలు చెప్పుకొని కడుపు నింపుకుందాం అనుకుంటున్నారా? పర్మనెంట్గా ఉండేది ఆయన కృపావాక్యమే పర్మనెంట్గా ఉండేది. ఈరోజు హెచ్వామ్ మినిస్ట్రీస్లో చెప్పబడే వాక్యాలు పరలోకంలో ఉంటాయి, రికార్డ్ ఉంటాయి. ఆమేన్. అర్థమవుతుందా? నేను సీరియస్ చెప్తున్నా. అక్కడ ఉండేది కృపనే. ఎందుకంటే అక్కడికి పోయేటోళ్ళు కృపతో పోతారు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నీ ఎబిలిటీని క్వశ్చన్ చేస్తుంది. నువ్వు చక్కగా ఉన్నావు, నువ్వు అంటే నీ మీద ప్రెషర్ ఉంటుంది, నువ్వు చేయాలా నీ ఎబిలిటీ మీద. అదవుతుందా? ఇంపాసిబుల్. నీకే కాదు, ఎవ్వరికి లేదు ఎబిలిటీ. దాన్ని ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధనను, 10 ఆజ్ఞలను నిలబెట్టడము ఎవంతరం కాలేదు. యేసుక్రీస్తు ఒక్కనికే అదయింది. ఆమేన్. ఆయన ఏం చేసిండు? మనందరి తరపున ఆ యొక్క 10 ఆజ్ఞలను, ఆ యొక్క ధర్మశాస్త్రం అంతటిని పూరించి దాన్ని కంప్లీట్ చేసి మనకు అరే మీరు ఇది కాదు, మీ చేత కాదు అని చెప్పి కృపనిచ్చిండు. ఆయన కృపను ఇచ్చిండు. ఆయన కృప ఊరికే రాలేదు, తన రక్తమంతా ధారపోస్తేనే ఈరోజు మనకు కృప ఇవ్వబడింది. హల్లెలూయా. అందుకే బ్లడ్ ఆఫ్ జీసస్ స్పీక్స్ బెటర్ దాన్ ది బ్లడ్ ఆఫ్ ఏబెల్ అంటాడు. హేబేలు రక్తము, ఆ రక్తానికి స్వరం ఉంది. మా అన్నను కాపాడు అనిందంట. అన్నను కాపాడు, కానీ కాపాడిండు, ప్రాణం పోకుండా కాపాడిండు. కానీ శాపగ్రస్తుడైందా లేదా? అయిండు. కానీ యేసుక్రీస్తు రక్తము నిన్ను పాపం నుంచి విమోచించింది, శాపం నుంచి విమోచించింది. నీకున్న సమస్తం, నీకు ఏ నెగటివ్స్ ఉన్నాయో అన్నీ కొట్టివేసేసాడు. ఆమేన్. సో వండర్ఫుల్. ఈ యొక్క కృప కాదని చెప్పి మనం ధర్మశాస్త్రం మనం పట్టుకున్నట్లయితే ఇంకా ఫూలిష్గా, అంతకంటే ఫూలిష్నెస్ ఇంకోట్లేదు. అందుకే పౌలు తనను తాను ఏమని చెప్పుకున్నాడు? నేను క్రొత్త నిబంధనకు పరిచారకునని చెప్పుకున్నాడు. అందుకే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. పౌలు ఎంత బోల్డ్గా చెప్తున్నాడు ఈ మాట. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. చాలు ఆగుదాం. సువార్త అంటే 10 ఆజ్ఞలు కాదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. పౌలు సిగ్గుపడటం లేదు యేసుక్రీస్తు యొక్క కృపను గురించి చెప్పడానికి. ఎందుకంటే కొన్ని తరతరాలుగా వాళ్ళకు చెప్పబడింది ఏంటి? 10 ఆజ్ఞలే. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాతనే కృప అనేది వచ్చింది. ఈయన కొత్తగా మాట్లాడుతుంటే అందరూ ఆయన్ని చూసి ఏంది నా ఏం మాట్లాడుతున్నాడు అనుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే పౌలు అంటున్నాడు, నేను సిగ్గుపడువాడను కాను. ఎందుకు? ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో ఏమంటాడంటే గాస్పెల్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్ అంటూ సాల్వేషన్. ఎట్లా పవర్? నువ్వు గాస్పెల్ బోధించాలా, నువ్వు 10 ఆజ్ఞలు కాదు బోధించాల్సింది, నువ్వు కృపను గురించి బోధించు. కృపనే గాస్పెల్.
గాస్పెల్ను కృపావాక్యం అంటారు బైబిల్లో. నువ్వు కృపను బోధిస్తే ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్ టు సాల్వేషన్. మనుషులు రక్షింపబడాలని నీకు నిజంగా ఆశ ఉంటే ఆ పదాజ్ఞలు పక్క పెట్టి దేవుని యొక్క కృపావాక్యానికి రా, అది బోధించు. ఆమెన్. ఆ 17వ వచనం చూడండి, నేను చదువుతాను ఇంగ్లీష్లో. ఫర్ దేరిన్ ఈజ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ కదా. దేరిన్ ఎక్కడ? గాస్పెల్లో. నీకు నీతి కావాలన్నా నువ్వు దేవుని యొక్క గాస్పెల్లోకి రా. దేరిన్ ఈజ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ రివీల్డ్ ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. నువ్వు ఈరోజు వాక్యం చదువుతున్నావు, విశ్వాసంతో వాక్యాన్ని స్వీకరిస్తున్నావు, నువ్వు ఒక నీతి అనే ఒక లెవెల్లో ఉంటావు. విశ్వాసం పెరిగే కొద్దీ నీకు ఇవ్వబడిన నీతిని నువ్వు అర్థం చేసుకుంటూ పోతావు. ఆమెన్. ఆ నీతి ఇంత గొప్పదా అని నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. నేను ఎందుకు ఇంత గొంతు చించుకొని చెప్తున్నాను తెలుసా? నేను పొందిన, నేను ఎంజాయ్ చేస్తున్నా. ఇది ఎవ్రీబడి హ్యాస్ టు ఎంజాయ్. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే దేరిన్ ఈజ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ రివీల్డ్ ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. ఈ నీతి అనేది ఉచితంగా ఇవ్వబడింది. నువ్వు చేసే మంచి పనులను బట్టి నీకు ఇవ్వబడటం లేదు. అర్థమవుతుందా? దేవుని నీతి అనేది ఫ్రీగా దేవుడు ఇచ్చేస్తున్నాడు. ఇది ఎక్కడుంది? గాస్పెల్లో ఉంది. గాస్పెల్ అంటే కృపావాక్యమే గాస్పెల్, పదాజ్ఞలు కాదు గాస్పెల్. ఆమెన్. ఆమెన్. ది జస్ట్ షాల్ లివ్ బై ఫెయిత్. నువ్వు నీతిమంతును అయితే నువ్వు విశ్వాస మూలంగానే జీవిస్తావు. అంటే నువ్వు కృప మీద ఆధారపడి జీవిస్తావు. నీకు విశ్వాసం ఉందంటే నువ్వు మొదట కృపను స్వీకరించే వ్యక్తిగా ఉండాలి. కృప మీద నువ్వు ఆధారపడితేనే నీకు విశ్వాసం అనేది నీ జీవితంలో పెరుగుతుంది. నా అంతటా నేను చేస్తాను అంటే నువ్వు చేయలేవు. కొన్ని చేయలేనప్పుడు ఏమవుతుంది? పడిపోతావు. పడిపోయినప్పుడు విశ్వాసం ఉంటుందా? దెబ్బ పడిపోతుంది. కాబట్టి యేసు ప్రభు తనంతట తాను మన కోసము ఇచ్చిన ఈ కృపను మనం 2 చేతులతో హక్కున చేర్చుకొని ఈ కృప మీదనే మనము ఆధారపడదాం. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. కళ్ళు మూసుకోండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, యేసయ్య నామమున, యేసయ్య నామమున, నజరేయుడైన యేసయ్య నామమున, నజరేయుడైన యేసయ్య నామమున నేను విన్న మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను కృప కింద ఉన్నాను కానీ నేను ధర్మశాస్త్రం కింద లేను. నేను కృప కింద ఉన్నాను కాబట్టి పాపము నా మీద ప్రభుత్వము చేయదు. నేను పాపానికి బలమైనటువంటి ఆ ధర్మశాస్త్రం జోలికి నేను వెళ్ళను. నేను కృపకే దాసుడను. నేను కృపకే సేవకుడను. నేను ఇతరులకు సువార్త ప్రకటిస్తే అది కృపా సువార్తని నేను బోధిస్తాను. ధర్మశాస్త్రాన్ని నేను బోధించాను. తండ్రైన దేవా, ఈ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో మీకు స్తుతులు సమర్పిస్తున్నాను తండ్రి. మీకు స్తుతులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. లార్డ్.